మా మోదా పంచాయతీలో ఉన్న ఆద్రీవా కాలువ పక్కలో ఒక ప్లాస్టిక్ కెమికల్స్ తెచ్చి ఇక్కడేసి దాన్ని బర్నింగ్ చేస్తున్నారు. అందువలన మంచి టైంలో ఆ స్మెల్కి ఇక్కడంతా గ్రామస్తులంతా ఆ స్మెల్ కోసము చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనివలన కఠిన చర్య తీసుకోవాలని ఎంఆర్ఓ మేడం కానీ, ఆర్ఐకి కానీ, కలెక్టర్ గారు మరీ కోరుచున్నాను. మన మంత్రి సవితమ్మ గారికి కూడా కోరుచున్నాను, యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నాను. ఇది ఇలానే జరుగుతా ఉంటే నిరోధక రోగాలు వస్తాయి, జీవ జంతువులు కూడా చనిపోతాయి. దీనివల్ల చాలా ప్రమాదం ఉందని నేను మరీ కోరుచున్నాను. పుట్టుగుర్లపల్లి తరపున నేను పుట్టుగుర్లపల్లి గంగాధర్ అనే నేను ఇలా అవుతుందనేసి మనసారని మీకు దీన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. శరణమయ్యప్ప, ఇక్కడ మోదా పంచాయతీ ఆంధ్రీవా కాలువ దగ్గర డంపింగ్ యార్డ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి బర్నింగ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పొల్యూషన్ ద్వారా. దానికోసం పక్షులు, జంతువులు అన్నీ చనిపోతున్నాయి. ఇక్కడ జింకలు కూడా చనిపోయినాయి. చాలా ప్రమాదకరమైనది ఇది. దయచేసి దీన్ని బట్టి దీనికి ఉన్న అధికారులు ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి పరిష్కారం చేసే దిశగా అడుగులేయాలని మరీ కోరుతున్నాము. పెట్టుకోలేక వన్యప్రాణాలు ఎక్కడో కర్ణాటకలో ఉండే బార్డర్లోకి పోయి చనిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దయచేసి దీన్ని నిర్మూలించాలని ప్రతి ఒక్కరికి పేరున కోరుతున్నాను. దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి ప్రజలు. ఇంకా ఒకటి, వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని తీవ్రంగా పట్టుకొని జైలు శిక్ష విధించాల్సిందిగా మరీ కోరుతున్నాము. పంచాయతీలో ప్రతి ఒక్కరూ పోయి అనంతపూర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో మోదా పంచాయతీలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో 7 గ్రామాలు, ఈ పంచాయతీలో మొత్తం అందరూ వచ్చి కలెక్టర్ ఆఫీస్ పోయి సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నాకైనా దిగుతాము. దీన్ని నిర్మూలించకపోతే తీవ్రంగా ఖండిస్తాము. దీనికోసం పోరాటాలైనా ఎన్ని పోరాటాలైనా చేస్తాము. ब्रदर को मालूम उसको कॉल कर लीजिए अभी, उसको अभी कॉल कर लीजिए. रूम को रहेगा. नंबर बोले नोटेड है तो नंबर बोलिए. बोलो. कौन सा कंपनी में आप लेके आते घर से? टिप्पर आता. ओके. गाड़ी नंबर मालूम है आपको? टिप्पर ఒకటి కాదు వచ్చేది పాసింగ్ టిప్పర్లు కూడా ఏపీ పాసింగ్ కూడా కాదు. रिकॉर्डिंग ऑन कर लीजिए. नहीं ये मैं रूम को फोन करता हूँ. हेलो डिस्ट्रिक्ट रिकॉर्ड. हेलो ओ बाबे का नंबर दे ही मड़ाया. दस ही नंबर. में 281 06 431. ठीक. बात करते दीजिए. ग्राउंड लोन क्या की प्रॉब्लम है? बड़ा प्रॉब्लम है क्या? इधर कौन बोला इधर डालने के लिए? किसके पास परमिशन ले लिया? మనం మోదా గేట్లో ఉన్నాము. ఇక్కడ మనము కర్ణాటక బార్డర్ ఇది. ఇంకా జస్ట్ ఇంకొక 1 to 2 కిలోమీటర్స్ పోతే కర్ణాటక బార్డర్. మన ఆంధ్రాలో లేదని కర్ణాటక నుంచి ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి తెచ్చి ఇక్కడ వేస్ట్ ఎవ్రీ డే తీసుకొని ఇది పొల్యూట్ చేసి ఇదంతా మొత్తం హిందూపూర్ వాసుల్ని నాశనం చేయడానికి వేసి అంటిస్తుంటే 1 మంత్ నుంచి ఒక 4-5 వీడియోలు చూశాను నేను. మన వేణుగోపాల్ గారు మరి తహసీల్దార్ మేడం కూడా రిపోర్ట్ రాశారంట. ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారండి? 2 రెడ్లు ఉన్నారు. రెడ్డి ఎద్దినిందంటే గట్టి అయిపోయి రకం చేస్తున్నారు మీరు పొల్యూషన్ బోర్డులో. ఏం చేస్తున్నారండి? ఎన్ని కంప్లైంట్స్ చేసాం మేము ఇంతవరకు? ఏం యాక్షన్ తీసుకున్నారండి? మీకు మామూలు వస్తే చాలు, మీకు ఎవడు ఎట్లన్నా నాశనం కానీ రండి. హిందూపూర్ మొత్తము పొల్యూషన్లో పాడైపోతున్నాయండి. తెచ్చి మిమ్మల్ని కట్టేయాల. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. మీ భార్య పిల్లలు ఉంటే ఇట్లా వదులుతారా? నెల వస్తే జీతాలు తీసుకోరా? అది కాక మళ్ళీ మామూలు పోయి డోర్లు వేసుకొని వసూలు చేసుకుంటారు. మేము పిలుచుకోకపోతే మిమ్మల్ని ఏం చేస్తున్నారండి స్వామి? కలెక్టర్ గారు దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి.
స్విచ్ ఆఫ్ చేసుకుంటారండి. ఫోన్లు ఎత్తారు పొల్యూషన్ బోర్డు వాళ్ళు. ఇది ఏంది ఏమంటారు? ఈ పొల్యూషన్ ఇది కాల్చి సగము బూడిదయ్యి ఈ పొగ అంతా మొత్తం హిందూపూర్ మీద పడతా అంటే ఈ పొగని ఎవరు తీసుకుంటారండి? పొల్యూషన్ బోర్డు వాళ్ళు తీసుకుంటారా? మనుషులు తీసుకునేక మనుషులు తీసుకొని చస్తున్నారండి. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి దీనిలో నుంచి. ఈ జింకలు ఉన్నాయి, ఆ జింకలన్నీ ఇక్కడ పోయి కర్ణాటకలో చనిపోయినాయి. ఏమైంది? వైల్డ్ యాక్ట్స్ ఏమైనాయి? ఆ చెట్లన్నీ నరికేసి సగం పొల్యూట్ అవుతా ఉంది. ఈ పొల్యూషన్ తీసుకోవడం చెట్ల వల్ల ఒకటే అవుతుంది. లక్షల కొద్ది చెట్లు నరికేస్తున్నారండి. ఇప్పుడు వస్తే 2 బండ్లు ఎదురైనాయి. ఏం చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు? రండి, ఇన్సేపులో పోతే ఒక 10 బండ్లు వస్తాయి. ఏం చేస్తున్నారో ఏమో. ఇంకో ఢిల్లీని చేయాలనుకున్నారా? ఇంకొక 5 ఏళ్ళలో ఢిల్లీని ఎట్లా వదిలి పారిపోతున్నారో మన హిందూపూర్లో కూడా అదే గతి పడుతుంది. ఇట్లా పొల్యూషన్ ఒక పక్క చెట్లు నరుకుతున్నారు. ఇది తీయడము, కాల్చి గుంత తీయడం, గుంతలో దొబ్బడం. భూగర్భ జలాలు ఏం కావాలి? పక్కనే కెనాల్ ఉంది. అయ్యా రాజు గారు, మీరు నీళ్ళు తీసిపోయి ఆనందంగా ఉన్నారు. ఈ పొల్యూషన్ నీళ్ళు వస్తున్నాయండి మీకు. కెనాల్ పక్కన ఈ బూడిదంతా వేసి ఆ కెనాల్లో కలుపుతా ఉన్నారు ఈ బూడిదని. అయ్యా రాజు గారు రండి స్వామి, ఎమ్మెల్యే గారు, మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. ఆ నీళ్ళు వచ్చాయి చూడండి మీకు. ఆ కెనాల్ పక్కనే ఉంది రాజు గారు. ఇది ఈ కెమికల్ వాటర్ పోతే ఏమవుతుంది? రివర్స్ బోరింగ్ సిస్టమ్ అంటారు కెమికల్. ఆ పరిగె దగ్గర చూస్తే డైరెక్ట్గా రివర్లో కలుపుతున్నారు. వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తే చెప్పినామంటారు. ఏం యాక్షన్ తీసుకున్నారండి పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ వాళ్ళు? ఆ ఈ గారు ఒకరు వస్తారు పోతారు, వాళ్ళ చేతులు తడిపితే కేల్కతం దుకాన్ బంద్. ఏందండి ఇది? ఏం జరుగుతోంది ఇక్కడ? వెంటనే దీని మీద కలెక్టర్ గారు వచ్చి మీరు యాక్షన్ తీసుకొని ఇది ఇంకొకసారి జరగకుండా చూస్తారని తమరిని కోరుచున్నాను.